ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? చింతతో ఉన్నారా? ఏదో ఒక కార్యం మీకు దుఃఖం కలుగజేస్తున్నది. ఈ అవసరమునకు ఏం చెయ్యాలి, ఆ అవసరమునకు ఏం చెయ్యాలి, ఈ అప్పుల వాడికి ఏ జవాబు చెప్పాలి, ఎలా జీవించగలము, ఇప్పుడే ఇంత కష్టమైతే మన అనుదిన జీవనానికి ఏం చెయ్యాలి, అలా కష్టపడుచు కలతతో నిల్చున్నారా? ఒకవేళ పని కోల్పోయి ఉండొచ్చు, வருమానంలో బాధ కలిగి ఉండవచ్చు, తర్వాత ఏం చెయ్యాలో తెలియడం లేదు, ఎలా జీవించాలని తెలియక కష్టపడుచున్నారా? మీరు మత్తయి 6వ అధ్యాయం చదివితే యేసు ఒక కార్యమును మళ్ళీ మళ్ళీ చెప్పారు, చింతించకండి. నా పిల్లల్లారా, ఎందుకు చింతపడుతున్నారు? ఆహారమునకు ఏం చెయ్యాలి, ధరించుటకు ఏం చెయ్యాలి, జీవితమునకు ఏం చెయ్యాలి, రేపటికి ఏం చెయ్యాలి అన్న చింత కలుగుతుంది కదా. ఆకాశ పక్షులను చూడండి, అవేమన్నా విత్తుచున్నవా, కోయుచున్నవా, కొట్లల్లో కూర్చొని కొనుచున్నవా? అనుదినము వాటికి ఆహారము ఇచ్చి పరమతండ్రి పోషించుచున్నారు కదా. పువ్వులను చూస్తున్నారు కదా, ఇది అడవి పుష్పము. వాటికి ఎవరూ నీరు పెట్టడం లేదు, ఎరువు వెయ్యడం లేదు. మనం ఇంట్లో పెంచే పువ్వులకు ఎన్ని పరామర్శ పనులను చేస్తున్నాము. ఇవి అడవిలో కనిపించే అందమైన పుష్పాలు, చాలా అందంగా ఉన్నవి, వికసించి పుష్పించుచున్నవి, చూచుటకు చాలా సంతోషంగా ఉన్నది. దీన్ని గురించి కూడా దేవుడు చెప్పి ఉన్నారు చూడండి. మత్తయి 6వ అధ్యాయం 28వ వచనము, వస్త్రముల గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగో నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అవి కష్టపడి వడకవు, అవి కష్టపడి వాటిని గుడికి చక్కగా తయారు చేసి ఉంచామని అనుకుంటున్నారా? వాటంతటవి పెరుగుచున్నవి కదా. దేవుడు చెబుతున్నారు, అయినను సాలోమోను మొదలుకొని, సాలమోను రాజు మహాధనవంతుడు, ఐశ్వర్యం గలవాడు, సొలొమోను సహితము వీటిలోనొకదాని వల్ల అలంకరింపబడలేదు అని మీకు చెప్పుచున్నాను. ఈ విధంగా అతడు అలంకరింపబడలేదు. చాలా రాజుకని ఎన్నో పట్టు వస్త్రాలను ఒడికి ఇచ్చెదరు, అనేకమైన కార్యములు ఈ విధంగా ధరించినది లేదని చెప్పి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. ఇదే దేవుడు చక్కగా ధరింపజేసి అందంగా ఉన్నవి చూడండి, చూచుటకు మనరమ్యంగా ఉన్నది కదా. వీటికి నీరు పోయినది ఎవరు, ఎరువు వేసేదెవరు, వీటికి కలుపు తీసేవారెవరు? అది దేవుడు వాటిని అందముగా తీర్చిదిద్దుతున్నారు కదా. కనుక ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించెదమా అని చింతపడక అని దేవుడు ఎందుకు చెప్తున్నారంటే, దిగులు చెందకండి. ఎందుకు దిగులు చెందుతున్నారు? ఈ అవసరము, ఆ అవసరము, దీనికేం చేయాలి, దానికేం చేయాలి, వీటిని చక్కగా ధరింపజేసే దేవుని చూడండి, ఎంతో అందముగా వాటిని తయారు చేసినారు. ఒక చెట్టు మీద ఎంతో అక్కర కలిగిన దేవుడు ఉదయమున పుష్పించునట, సాయంత్రం వాడిపోవునట. దాన్ని ఇంత అందంగా ధరింపజేసి కాపాడుచున్నారంటే మీ కొరకే కదా సిలువను ధరించారు, మీ కొరకే కదా రక్తము చిందించారు, మీ దగ్గరే కదా విలువైన ఆత్మ ఉన్నది. మిమ్మల్ని ఆయన ఎంతో కరుణతో ఆయన కాపాడి అవసరములను దర్శించి నడిపించుచున్నారు. దాన్ని విశ్వసించుడి. కనుక ఇప్పుడే దిగుల్ని తీసి పారవేయుడి. వాటన్నిటినీ ప్రభు చూసుకుంటారు. ఆకాశ పక్షులను పోషించుచున్నారు, అడవి పువ్వులను ధరింపజేస్తున్నారు. మన కుటుంబమును ఆయన చూసుకుంటారు. మనం చేయవలసినది కఠినముగా శ్రమపడుదుము, ప్రయాసపడుదుము, మన బాధ్యతను చేయుదుము, మిగతావన్నీ ప్రభు చూసుకుంటారు. తర్వాత సోమరులకు సహాయము చేయరు. పనికి పోను, ఇంట్లోనే పడుకుని ఉంటాను, ప్రభు పోషించెదరు అంటే ఆయన పోషించరు, ఆయన ధరింపజేయరు. మనం చేయునది చెయ్యాలి, ప్రయాసపడాలి, చేతి ప్రయాసమును ఆశీర్వదించెదరు. పనిచేయుడి, బాధ్యతను నెరవేర్చుడి, ఉత్సాహంగా ఉండుడి, కఠినంగా శ్రమించుడి. అప్పుడు దేవుడు మిమ్మల్ని పోషించును, ధరింపజేయును, అవసరములను చూసుకుంటారు. ఏది కొరత ఉండదు, వాటన్నిటిని చూసుకుంటారు. భయపడకండి. ఈ దినం చెప్పండి, దేవా, నేను దిగులు చెందను, నా చింతలన్నీ మీ పాదముల మీద పెట్టెదను. మీరు నన్ను పోషించెదరు, నా కుటుంబమును ధరింపజేయుదురు, నా అవసరములన్నీ సంధించెదరు. నేను విశ్వసిస్తున్నాను, వ్యర్థముగా నేను చింతకు స్థలము ఇవ్వను. మీరు నాకు ఉన్నారు, అది నాకు చాలు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.